బెర్ముడా ట్రయాంగిల్ అదో పెద్ద మిస్టరీ. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు దశాబ్దాలుగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు బెర్ముడా గుట్టు విప్పారు. ఈ దీవులు సముద్ర గర్భం కంటే ఎత్తులో ఉండటానికి గల కారణాలను కనిపెట్టారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని బెర్ముడా ట్రయాంగిల్ అనగానే అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన విమానాలు, నౌకల కథలే మనకు గుర్తుకొస్తాయి. ఆ సంగతి పక్కన పెడితే బెర్ముడా ప్రాంతానికి సంబంధించిన మరో అంశం దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు అంతు చిక్కకుండా ఉంది. ఆ గుట్టు తాజాగా వీడింది. బెర్ముడా దీవుల వద్ద 3 కోట్ల సంవత్సరాలుగా అగ్నిపర్వత విస్ఫోటాలు లేకపోయినప్పటికీ పరిసరాల్లోని సాగర గర్భం కన్నా అవి ఎందుకు ఎత్తైన ప్రదేశంపై కొనసాగుతున్నాయన్నది పరిశోధకులు గుర్తించారు. హవాయి వంటి అనేక అగ్నిపర్వత దీవుల సమూహాలు భూమిలోని మ్యాంటిల్ పొర నుంచి చొచ్చుకొచ్చిన వేడి, తేలియాడే రాతి భాగంపై ఏర్పడుతుంటాయి. ఈ పదార్థం పైకి చొచ్చుకొచ్చే కొద్దీ అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. ఫలితంగా అక్కడి సాగర గర్భం ఒకంత ఉబ్బెత్తుగా మారుతుంది. కొంతకాలానికి భూ ఎగువ పొరలోని ఫలకాలు ప్లూమ్ నుంచి దూరం జరుగుతాయి. దీంతో అగ్నిపర్వత చర్య చల్లారి ఉబ్బెత్తు ప్రదేశం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. బెర్ముడాలో మాత్రం అలా జరగలేదు. పరిసరాల కన్నా సుమారు 1600 అడుగుల ఎత్తైన ఉబ్బెత్తు ప్రదేశంపై బెర్ముడా ఉంది. 3 కోట్ల సంవత్సరాలుగా అక్కడ అగ్నిపర్వత చర్యలు లేకున్నప్పటికీ ఆ ప్రదేశం ఇంకా కిందకి దిగకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ కు చెందిన విలియం ఫ్రేజర్, యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జెఫ్రీ పార్క్ నేతృత్వంలోని పరిశోధక బృందం దృష్టి సారించింది. భారీ భూకంపాల కారణంగా ఉత్పన్నమైన సైస్మిక్ తరంగాలపై వారు ఆధారపడ్డారు. ఈ తరంగాలు భూమి గుండా చొచ్చుకెళతాయి. ఈ క్రమంలో ఎదురయ్యే పదార్థ సాంద్రత, అందులోని మూలకాలను బట్టి వాటి వేగం పెరగడమో తగ్గడమో జరుగుతుంది. బెర్ముడాపై ఉన్న ఒక భూప్రకంపన అధ్యయన కేంద్రంలో నమోదైన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. తద్వారా ఆ దీవి కిందన 20 మైళ్ల వరకు విస్తరించిన భూ అంతర్భాగ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇందులో అనూహ్య అంశం వెలుగు చూసింది. అక్కడ భూపై పొర కిందన 12 మైళ్ల మందం కలిగిన ఒక శిలా పొర కనిపించింది. ఈ శిల పరిసరాల్లోని మ్యాంటిల్ భాగం కన్నా తక్కువ సాంద్రతను కలిగి ఉంది. అందువల్ల అసాధారణ స్థాయిలో తేలియాడే తత్వాన్ని సొంతం చేసుకుంది. అది ఒక బల్లకట్టులా వ్యవహరిస్తూ సాగర గర్భాన్ని, బెర్ముడాను తేలియాడేలా చూస్తోంది. ఈ రాతి పొరను అండర్ ప్లేటింగ్ గా పిలుస్తున్నారు. కోట్ల సంవత్సరాల కిందట బెర్ముడా ప్రాంతంలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నప్పుడు భూమి లోతుల్లో నుంచి చొచ్చుకొచ్చిన శిలాద్రవం చల్లబడి ఇలా రూపుదిద్దుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.